హాయ్, నా తెలుగు బంధువులకు స్వాగతం. నేను మీ జోగవర్ కుమార్. అయితే జర్మనీ వీడియోస్ చూశారు కదా. జర్మనీ మీద నా అభిప్రాయం మీకు చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా జర్మనీ అంతా కవర్ చేయాలంటే, జర్మనీ అంతా తీయాలంటే అక్కడ కంపల్సరిగా ఒక 20 రోజులైనా మినిమం ఉండాలి. బట్ మనకు అంత బడ్జెట్ లేదు. నాకున్న చిన్న బడ్జెట్లోనే ఒక 3 రోజులు వీడియోస్ తీశాను అక్కడ. మరి ముఖ్యంగా జూ పార్క్ నా కాన్సన్ట్రేషను. బట్ జూ పార్క్ తీశాను కదా, జూ పార్క్ చూపించాను. అయితే నేనున్న 3 రోజుల్లో నా అభిప్రాయం జర్మనీ గురించి, నేను అక్కడ మునిక్ అనే ప్రాంతం నుంచి ఇంకెక్కడికి వెళ్ళలేదు. అక్కడే మున్చిన్ కానీ రేగన్స్బర్గ్ కానీ తిరిగాను, అంతే. ఆ చుట్టుపక్కల తిరిగాను, మిగిలిన ప్రాంతాలు నేను తిరగలేదు. అయితే నేను తిరిగినంత వరకు నేను చూసిన నా ఎక్స్పీరియన్స్ అభిప్రాయం ఏంటంటే, జర్మనీ చాలా బాగుంది. ఇన్ఫ్రాస్ట్రక్చరు, బిల్డింగ్స్, ఆ కన్స్ట్రక్షన్ అన్నీ చాలా బాగుంది జర్మనీ. అలాగే యుక్రెయిన్ యుద్ధం వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు ఒక ఆఫర్ పెట్టారంట. ఏ ట్రైన్ అయినా 50 యూరోలు కడితే నెలకి మంత్కు ఒక కార్డు ఇస్తారు. లోపల అని యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో పే చేయాలి. పే చేస్తే ఇలా వస్తుంది. ఒకవేళ మనకు నెక్స్ట్ మంత్ అవసరం లేదంటే పాస్ చేసేయచ్చు. అది క్యూఆర్ కోడ్ సిస్టంలో వస్తుంది, మన మెయిల్కి వచ్చేస్తుంది. దాన్ని మనం దగ్గర పెట్టుకుంటే ఏ ట్రైన్ అయినా ఎక్కొచ్చు అనమాట. ఎక్కడికైనా ఏ ట్రైన్ అయినా జర్మనీ అంతా నెలంతటికి 50 యూరోలు. అది కూడా సిస్టమ్ బాగుంది, బాగానే ఉంది, పర్వాలేదు. 50 యూరోలు అంటే దగ్గర దగ్గర 5,000 అనుకుంటా. 5,000కి ఎక్కడికైనా తిరగవచ్చు. ఇంతకుముందు ఆ సిస్టమ్ లేదంట. ఈ యుద్ధం గురించే పెట్టారంట. చాలా మంది వచ్చారు కాబట్టి యుద్ధం గురించే పెట్టారంట. సో అదొకటే పర్వాలేదు, అదొకటి నచ్చింది నాకు. బట్ జూ పార్క్స్ అవి చాలా బాగున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంది. బట్ ఏంటంటే జర్మనీలో రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. ఆ రూల్స్కి మనం అసలు బతకలేం, చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి రూల్స్. ఇప్పుడు సపోజ్ ఆ రోడ్డు లైట్ పడకుండా మామూలుగా నడుచుకుంటా దాటినా ఫైన్ పడుతుంది. ఆ ఫైన్ మామూలుగా ఉండలేదు, ఎక్కువ ఫైన్ పడుతుంది. మినిమం 100 యూరోలు అలా ఫైన్ పడుతుంది. చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఎక్కడికక్కడ మానిటర్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రతి అడుగడుక్కి కెమెరాలే, ఇంతంత కెమెరాలు, పెద్ద పెద్ద కెమెరాలు. అవి చాలా క్లారిటీగా ఫోటోలు వీడియోలు తీసి మొత్తం మన డాటా బయటకు తీస్తున్నాయి. మానిటర్ చేస్తున్నారు, చాలా స్ట్రిక్ట్గా ఉంది. అలాగే ట్రాఫిక్ సిగ్నల్ ఆగకపోతే కనుక చాలా పెద్ద ఫైను. ఆ ఫైన్ కూడా మనకి పోలీసు అలా రాడు, ఎవరికాళ్ళు వచ్చి పోలీస్ ఆపేలా ఫైన్ వేయరు. అది కెమెరా తీస్తుంది. కెమెరా ఆటోమేటిక్గా మన పాస్పోర్ట్కి, మన అడ్రస్కి, మన టెలిఫోన్ నెంబర్కి అన్నిటికి కనెక్ట్ అయి ఉంటుంది కెమెరా ఆటోమేటిక్గా. సో ఆటోమేటిక్గా మనకు ఫైన్ వచ్చేస్తుంది. అది ఎవరో ఒకళ్ళు వచ్చి ఫైన్ రాయరు. చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి రూల్స్, అయితే చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. ట్యాక్స్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ట్యాక్స్ అంటే యూరోప్లో లాగానే ఉంది, కాకపోతే అక్కడ కొంచెం ఎక్కువ ట్యాక్స్. సో ట్యాక్స్ గురించి మాట్లాడుకునే ముందు మినిమం శాలరీ అక్కడ వచ్చి 2,000 యూరోస్ మినిమం శాలరీ. ఎక్కడ వర్క్ చేసినా 2,000 యూరోస్ అయితే వస్తాయి. బట్ దాంట్లో ట్యాక్స్ పోతుంది. ట్యాక్స్ మీకు డిపెండ్స్ ఆన్ 33% నుంచి 48% వరకు ట్యాక్స్ ఉంది. ఆ ట్యాక్స్ కనుక కట్టకపోతే అది చాలా పెద్ద కేసు అవుతుంది. అక్కడ ట్యాక్స్ కట్టకపోతే, ట్యాక్స్ ఎగ్గొడితే కనుక మొత్తం షెంజెన్ జోన్ అంతా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేస్తారు. ప్రతి ఆన్లైన్లో అన్ని చోట్ల ఫైనాన్షియల్ ఫ్రాడ్ అని వచ్చేస్తుంది. ఒక దొంగగా, ట్యాక్స్ కట్టిన వాళ్ళని ఒక దొంగగా చూస్తారు. అలా మొత్తం షెంజెన్ జోన్ అంతా, ఒక జర్మనీ కాదు, షెంజెన్ జోన్ అంతా వచ్చేస్తుంది. అలాగే మనకు జర్మనీలో ఫైన్ పడితే కనుక ఎక్కడ ఉన్న షెంజెన్ జోన్లో ఎక్కడ ఉన్నా అక్కడికి వచ్చేస్తుంది ఫైన్. ఎందుకంటే మన పాస్పోర్ట్కి అన్నిటికీ లింక్ అయి ఉంటుంది కాబట్టి. చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి రూల్స్, అయితే చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. అసలు మన వాళ్ళు ఎవరు తట్టుకోలేకపోతున్నారు, చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. అలాగే శాలరీ కొంచెం ఎక్కువ, దానికి ట్యాక్స్ పడుతుంది. మన ఫ్రెండ్ ఒక ఆయనకి శాలరీ 7,500 అంట. ట్యాక్స్లు కటింగ్లు అన్నీ పోను 4,000 చిల్లర వస్తుంది. అంటే ఆలోచించండి ఎంత వస్తుందో. 4,000 చిల్లర పే హోమ్ వస్తుందంట, ఇంటికి చేతిలోకి బై హ్యాండ్ వస్తుందంట. అంతా ఎక్కువగా ఉన్నాయి ట్యాక్స్లు. అలాగే మనం ఏది పడితే చేసేటానికి ఉండదు. ఇప్పుడు సపోజ్ మనం సైకిల్ వాడుతున్నా కానీ లైసెన్స్ కావాలి దానికి.
అది నేను ఇప్పటివరకు ఎక్కడా చూడలేదు, ఫస్ట్ టైం చూసాను నేను సైకిల్కి లైసెన్స్ అన్నది. సైకిల్ వాడాలంటే దానికి ఒక 3 నెలల కోచింగ్ అంట. అంటే సైకిల్ రోడ్డు మీద తొక్కకూడదు కదా, దానికి సెపరేట్ రోడ్డు, సెపరేట్ జోన్స్ ఉంటాయి, అవన్నీ కోచింగ్లో నేర్పిస్తారనమాట. 3 నెలల నుంచి 6 నెలలు కోచింగ్ తీసుకుని దానికి మన డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు లాగా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. కోచింగ్ తీసుకుని దానికి లైసెన్స్ అప్లై చేసి లైసెన్స్ తీసుకోవాలంట. సో సైకిల్ తొక్కాలన్నా లైసెన్స్ ఉంది అక్కడ. లైసెన్స్ తీసుకోకుండా సైకిల్ తొక్కితే నేరం అది. అలాగే ఒక సైకిల్కే కాదు, మన ఫిషింగ్ చేయడం కూడా, చేపలు పట్టడం. మన చెరువుల్లో మొన్న ఒక రివర్ తీశాను కదా, దాంట్లో ఎవరు దిగట్లేదు. ఎందుకు దిగట్లేదు? ఎవరను దిగితే తడిసి మోపడంత ఫైన్ పడుద్ది, వచ్చి పట్టుకుని తీసుకెళ్ళి బొక్కలేస్తారు. ఎందుకంటే ఎవరో దిగటానికి ఉండదు. వాటర్ నీట్నెస్ వాళ్ళు కాపాడుకుంటున్నారు. వాళ్ళకున్న వాటర్ని నీట్గా కాపాడుకుంటున్నారు. వాళ్ళు బిల్డింగ్స్ని, వాటర్ని, అన్నిటిని ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేసేయడానికి ఉండదు. ఎందుకంటే వాళ్ళు నీట్గా వాళ్ళ బిల్డింగ్స్ అన్నిటిని కాపాడుకుంటున్నారు. అలాగే వాటర్స్ని, వాళ్ళ రివర్స్ని, వాళ్ళని కూడా నీట్గా కాపాడుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడైనా ఒక జోన్ పెడతారు, ఆ జోన్కి మాత్రమే పర్మిషన్ ఉంటుంది దిగటానికి. అది సెపరేట్గా ఉంటుంది రివర్. అంటే అది మ్యాన్ మేడ్ రివర్ అనమాట. మీరు చూస్తే ఒరిజినల్ రివర్ ఒక చోట ఉంటుంది, మ్యాన్ మేడ్ రివర్ రెండో చోట ఉంటుంది. దాని నుంచే ఒక మ్యాన్ మేడ్ రివర్ అనమాట. దాంట్లో మాత్రమే దిగొచ్చు, దాంట్లోనే అడుగవచ్చు, దానికి పర్మిషన్. అలా ఎవరు పడితే వాళ్ళు వాళ్ళ రివర్స్లో, వాళ్ళ నదుల్లో దిగేయటానికి ఉండదు, కంపు చేసేయటానికి ఉండదు, పెంట చేయడానికి ఉండదు. దానికి కంపల్సరీగా పర్మిషన్స్ కావాలి. చేపలు పట్టాలంటే కూడా దానికి కోచింగ్ ఉంటుందంట, 3 నెలల కోచింగు. ఎంతో నేను కరెక్ట్గా చెప్పలేని, ఉన్నది 3 రోజులే కాబట్టి ఎన్ని నెలల్లో చెప్పలేను, కానీ ఎక్కువ నెలలే కోచింగ్. చేపలు పట్టాలన్నా, సైకిల్ తొక్కాలన్నా కోచింగ్ తీసుకుంటే దానికి ఒక లైసెన్స్ ఇస్తారు. ఆ చేపలు పట్టాలన్నా లైసెన్స్, ఆ లైసెన్స్లో కూడా ఏ రివర్లో వీళ్ళు చేపలు పట్టుకోవచ్చో దాంట్లో మెన్షన్ చేసి ఉంటుంది. అది దాటి వేరే రివర్లో పట్టుకోవడానికి ఉండదు. అలాగనమాట. అలాగా చాలా స్ట్రిక్ట్గా ఉంది జర్మనీ, చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు జర్మనీకి ఎవరన్నా రావాలంటే చాలా కష్టం. మీకు వర్క్ పర్మిట్ రావాలంటే జర్మనీకి నాకు అంటే నేను గమనించినంత వరకు ఇంపాసిబుల్లే. హైలీ ఎక్స్పెన్సివ్ ఆర్ ఇంపాసిబుల్లే జర్మనీకి డైరెక్ట్గా ఇండియా నుంచి వర్క్ పర్మిట్ రావాలంటే. ఎందుకంటే వాళ్ళు తీసుకునేదే చాలా తక్కువగా తీసుకుంటున్నారు. అలాగే బాగా స్క్రూటినైజ్ చేసి చాలా చాలా ఎగ్జామిన్ చేసి టెస్టులు చేసి తీసుకుంటున్నారు. అంత తొందరగా తీసుకోవట్లేదు వాళ్ళు. అలాగని పోనీ స్టూడెంట్ కింద వద్దామంటే చాలా స్ట్రిక్ట్ అక్కడ. పేరుకి ఫ్రీ ఎడ్యుకేషన్ అని ఉంది పేరుకి. చాలా యూనివర్సిటీలో, గవర్నమెంట్ యూనివర్సిటీలో ఫ్రీ ఎడ్యుకేషనే. కానీ కంపల్సరీగా ఒక్క రోజు కూడా ఒక క్లాస్ కానీ ఒక మాడ్యూల్ కానీ మిస్ అవ్వకూడదు. మిస్ అయ్యామంటే పేక పట్టుకుని ఇండియా పంపిస్తారు, మెడ పట్టుకుని డిపోర్ట్ కొట్టి పంపిస్తారు. చాలా స్ట్రిక్ట్ అనమాట. స్టూడెంట్కి వచ్చేసి టీఆర్సీ తీసుకుని మనం ఆటలాడదామంటే ఆటలు సాగు అక్కడ. చాలా స్ట్రిక్ట్ అనిపించింది నాకు జర్మనీ. అలాగే కొంతమంది రెఫ్యూజీ స్టేటస్ ఉంది ఇండియన్స్కి, ఎస్ఎల్ఎం ఆప్షన్ ఉందని పెడతా ఉంటారు. అన్ని బట్టిది ఇప్పుడు తీసేసాడు. అది తీసేయడానికి మెయిన్ కారణం ఈ పాకిస్తాన్ వాళ్ళ వల్ల. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు, నేను గమనించేంత వరకు, పాకిస్తాన్ వాడు బయటికి యూరోప్ వచ్చిన తర్వాత నేను పాకిస్తాన్ అని చెప్పుకోడు, ఇండియన్ అని చెప్పుకుంటాడు. వచ్చిన వెంటనే ఎక్కడైతే ఎస్ఎల్ఎం ఉందో ఆ కంట్రీస్ ఎంచుకుంటారు వాళ్ళు. ఎంచుకుని అక్కడికి వచ్చి వెంటనే పాకిస్తాన్ పాస్పోర్ట్ చింపేసి పడేసి మేము ఇండియన్ పాస్పోర్ట్ పోయిందని చెప్పి ఎస్ఎల్ఎంకి అప్లై చేస్తారు. అందు గురించి ఈ మధ్య రీసెంట్గా తీశారండి, ఎవరైనా ఎస్ఎల్ఎం అని చెప్తే కనుక నమ్మొద్దు ఎవరను. ఇండియన్స్కి రిఫ్యూజీ స్టేటస్ ఉంది, ఎస్ఎల్ఎం ఉంది, ఈజీగా వెళ్ళిపోయి అక్కడ కార్డు వచ్చేస్తుంది, పిఆర్ వచ్చేస్తుంది అని చెప్పారంటే. అలాగే గల్లీకి ఇండియన్ షాపులు ఉన్నాయి, ఎక్కడ చూసినా ఇండియన్ షాపులు ఉన్నాయి. బట్ నడిపేది పాకిస్తాన్ వాళ్ళు. ఎక్కువ మంది పాకిస్తాన్ వాళ్ళే ఇండియన్ షాపులను పెట్టుకొని ఇండియన్ షాపులు నడుపుతున్నారు. మ్యాక్సిమం ఇండియన్ షాపులు నడిపేది పాకిస్తాన్ వాళ్ళే. అది నేను చూసినంత వరకు ఇండియన్ షాపులన్నీ పాకిస్తాన్ వాళ్ళే నడుపుతున్నారు. ఓవరాల్గా చెప్పాలంటే కనుక జర్మనీ రావాలనుకునే వాళ్ళు కొంచెం ఆలోచించండి. మీరు తొందరపడి ఎవరు పడితే వాళ్ళు జర్మనీ చేస్తానంటే నమ్మేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదు. చాలా ఫ్రాడ్ జరుగుతుంది, చాలా స్కాములు జరుగుతున్నాయి ఈ విషయంలో. వర్క్ పర్మిట్ విషయంలో చాలా స్కాములు.
ఎవరైనా జర్మనీ చేస్తానంటే మీరు బాగా ఆలోచించి బాగా తెలుసుకుని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుని అప్పుడు స్టెప్ వేయండి. జర్మనీ ఎందుకంటే నాకు తెలిసినంత వరకు అంత ఈజీ కాదు జర్మనీ రావటం. అంటే నేను జర్మనీలో ఉన్న 3 రోజులు నాకు తెలిసినంత వరకు ఇదంతా జస్ట్ 3 days ఎక్స్పీరియన్సే. దీనికి మించి ఏమైనా ఉండొచ్చేమో, లేదంటే దీనికి తక్కువ ఉండొచ్చేమో, అది నాకు తెలియదు. నా ఎక్స్పీరియన్స్ మాత్రం చెప్తున్నాను అంతే. ఎవరైనా జర్మనీకి రావాలంటే బెటర్ డబ్బులు బాగా పైసలు బాగా ఉంటేనే రండి. అంతేగాని అప్పులు చేసి మోసగాళ్ళకి కట్టొద్దు. ఏజెంట్స్ గాళ్ళకి మాటలు చెప్పుకున్న ఫ్రాడ్ గాళ్ళకి కట్టొద్దు. మాటలు చెప్పి మిమ్మల్ని దించుతారు, తర్వాత ఏమీ ఉండదు. సో జర్మనీ అంత ఈజీ కాదు, ఎవరో మోసపోవద్దు. అది నా ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా చెప్పాలంటే జస్ట్ 3 రోజుల ఎక్స్పీరియన్స్ ఇది. ఇంకా బాగా తెలియాలంటే ఎక్కువ రోజులు ఉండాలి. బట్ నా బడ్జెట్ సరిపోదు. నాకున్న బడ్జెట్లోనే చిన్నగా నేను యాక్చువల్గా జూ పార్కులు చూపిద్దామని తిరుగుతున్నాను. అందాక మన యాషా సబరీనా దగ్గరికి వెళ్ళే వరకు, లయన్స్ ఆఫ్రికా వెళ్ళే వరకు, మనకి పులులు అవి వచ్చే వరకు ఇలా చిన్నగా నేను వెళ్ళిన ప్రతి చోట చూపిస్తానికి ప్రయత్నిస్తున్నాను. మామూలుగా ఒక ట్రావెలర్గా వెళ్ళాలంటే కనుక ఇది కాదు పద్ధతి. అన్వేస్ట్ చేసినట్టుగా ఒక 1 month అలా పెట్టుకోవాలి. జర్మనీ ఒకటే ఒక 20 days నుంచి 1 month అలా పెట్టుకుంటే పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బట్ అన్వేష్ చేసిన క్వాలిటీగా ఎక్స్ప్లోర్ చేసే అంత బడ్జెట్ను అంత ఎక్విప్మెంట్ నా దగ్గర లేదు. నాకున్న దాంట్లోనే చూపిస్తున్నాను అంతే నేను వెళ్ళిన ప్రతి చోట. నా ఎక్స్పీరియన్స్ అయితే చెప్పాను, మీరే ఆలోచించుకోండి. ఎవరినైనా ముందు జర్మనీ విషయం కానీ యూరోప్ విషయం కానీ ఎవరినైనా నమ్మి ముందు 100 సార్లు బాగా ఆలోచించి వాళ్ళని బాగా స్క్రూటినైజ్ చేసి స్కాన్ చేసి పక్కాగా కరెక్ట్ అయితేనే, మీ దగ్గర డబ్బులు ఉంటేనే వెళ్ళండి. అలా అప్పులు చేసి వెళ్ళొద్దు. నెక్స్ట్ స్వీడన్లో 2 రోజులు మాత్రమే ఉన్నాను. ఆ 2 రోజులు ఒక 3 వీడియోలు వచ్చినాయి. 3 వీడియోలు నెక్స్ట్ చూపిస్తాను. స్వీడన్ చాలా బాగుంది. తర్వాత స్వీడన్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఉంటాను మరి. మీ ప్రేమ కోసం తప్పించే మీ జాగువర్ కుమార్. భారత్ మాతా కీ జై. జై హింద్. బాయ్. Thank you.